హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం చేయబోతున్నాం ర్యాంక్ పుష్. ఓకే, మనమైతే కొత్త క్యారెక్టర్ పెట్టుకుని వచ్చినాం. ఈ గన్ ట్రై చేద్దాం. కొత్త క్యారెక్టర్ ఇది, రష్యన్ క్యారెక్టర్ అని అందరు చెప్తారు. అయితే నేను ఈ గన్ తీసుకుందామా వద్దా? వద్దులే, ముందర 8 దూరంలో రేంజ్లో ఉంటే నాకు కష్టమవుతుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఈడికే జోన్ ఉందా తిరిగి పోదాం అనుకుంటున్నా, కానీ ఏడో దొరుకుతుంది. ఇది ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేద్దంట. ఛార్జ్ మెల్లగా అవుతుంది కొంచెం. ఓకే, ఈడికే చేస్తే వెళ్ళిపోదాం. మనోడైతే ఒక డౌన్ కూడా అయిపోయిండు. వాళ్ళ దాంట్లో కొంచెం ప్రో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం ఓకే రివైవ్ ఇచ్చేసి మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇది చాలా కష్టం కానీ ఓకే, ఈడైతే జోన్ ఉంది. నేను జోన్లో పోయి అవుట్ కాగల. మళ్ళీ ఈడ జరసేపు చూద్దాం. ఈడ ఎవరైనా ఉన్నాడు ఎనిమిలో స్పీడ్గా వెళ్ళిపోవాలాడా. మళ్ళీ కూడా నేను నన్ను చూస్తే కష్టమవుతుంది. నేను ఒక్కడు ఉన్నా గాయస్. ఆడ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు 1v3 వేయాలి. నేను 1v2 1v3 ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొన్ని నాకుండా మన దాంట్లో కొన్ని నాకుండా. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ వెళ్ళిపోదాం. పైన అయితే 8 ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏం కాదు, జర స్పీడ్ యూజ్ చేద్దాం. ఓకే, ఈడైతే ఒక 8 అనుకున్నట్టే. ఈయనైతే కొట్టి తీరుతా నేను. ఓ మంచి పడుతుంది. మా నుంచి కొడుతుడు. ఆమె ఈ నుంచి వస్తుంది ఒక ఆమె. నా పని అయింది. చలో, ముగ్గురు ఒకటేసారి ఉండ్రు. అలగలకుంటే నేను పక్కా బచాయించుకోపోయి కొడుతుండే వాళ్ళకి. ఒకటేసారి ఉండ్రు, నో ప్రాబ్లం. నెక్స్ట్ రౌండ్ మనం కంబ్యాక్ చేసాం. ఓకే, మనమైతే చిన్న గన్ పెద్ద గన్ తీసుకున్నాం. మరి చిన్న గన్తో ఎక్కువ కొట్టడానికే రాదు. ఓకే, మనం సెట్టింగ్స్లో పోయి ఇట్లా వేసుకుందాం, ఎందుకంటే బిగువాలు జల్దీ పడతలేదు. ఓకే, నా చేతిలో ఇది ఏం కానీ పట్టుకున్నా. ఓకే, మనమైతే ఇట్లా వెళ్ళిపోదాం. ఆయన కూడా మన క్యారెక్టరే. మన క్యారెక్టర్ చాలా యూస్ఫుల్ ఉన్నట్టుంది, ఎందుకంటే ఎనిమిది ముందర ఉన్నప్పుడు ఎనిమిది కన్ఫ్యూజ్ అవుతారు ఆ నుంచి ఈడికి రాగానే. ఓకే, ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ వచ్చేస్తున్నా. ఓకే, ఈడ దాచుకుందాం. ఓకే, ఈడ నాకు మోక చూపించింది. ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇద్దరు ఉన్నారా? ఓ, నా పక్కనే ఒకడు. నేను అన్ని కొట్టని కృష్ణ అమ్మ. ఫస్ట్ మెడికేట్ వేసుకోవాలి నేను. నన్ను మోసం చేసి కొట్టేసిండు కిటికీలకి ఇచ్చి. సరే పోనీ, ఆడు కూడా అవుట్ అయిపోయాడు ఎట్లయినా. మన 3 నెంబర్ దోస్తుగాడు వచ్చేసి ఆడ మన దోస్తుగాడు కాదు 3 నెంబర్ ఇప్పటి నుంచి. మన 1 నెంబర్ నా దోస్తుగాడు. ఎంత నాతోనే పాపం ఇట్లా నాతో ఇట్లా అవుతుంది, ఎవరితో ఇట్లా కాదు. ఓకే, ఇక్కడ లూజ్ చేసుకుందాం. ఆడు నా పక్కన వచ్చి కను కూడా నాకు రివైవ్ ఇవ్వలేకపోండు. ఓకే, మనమైతే P90 తీసుకుందాం. P90 మనకు మంచిగా నడుస్తుంది, అందుకోసం P90 స్కిన్ ఉంటే మీరు అర్థం చేసుకోవాలి అది నాతో మంచిగా నడుస్తుంది అని. ఎందుకంటే మంచిగా నడిచే దానికే స్కిన్ ఇస్తారు, లేకపోతే టీ ఇయ్యరు. కొంతమందికి ఇస్తారు. నేనేం చెప్తున్నాను నాకు కూడా పోనీ. ఓకే, ఈసారి నేను 2 మ్యాచ్లలో జల్ది అవుట్ అయిపోయినా. ఈసారి ఒక్క కిల్లానే వేసి అవుట్ కావాలి. ఓకే, మా ఫ్రెండ్స్ కూడా జల్ది అవుట్ అవుతుర్రు. ముందుకు పోయి పెద్ద తోపులు. నేనైతే వెనకాల ఉండి జరసేపు కవర్ ఇస్తా వాళ్ళకి. ఓకే, మనం కూడా వెళ్ళిపోదాం మెల్లగా. వాళ్ళ దగ్గర మెల్లగా పోదాం. మళ్ళీ మనకు కూడా అవుట్ చేస్తే, కానీ వాళ్ళు గ్రూప్ వస్తుర్రు. ఒకటేసారి ఇద్దరు వస్తుర్రు నా దగ్గర వచ్చేసరికి. వేరే దగ్గర ఏమో సోలో వస్తారు. ఇది నా కొత్త ట్రిక్ గాయ్స్, గన్ చేంజింగ్. ఏ గన్ వస్తే ఆ గన్తో కొట్టాలని మీకు కనిపిస్తుందా? ఓకే, ఆడైతే ఒక 8 ఓ, నేను AK-47తో కొట్టిన. అండ్ ఇదైతే నాకు ఒక కిల్ దొరికింది ఈ మ్యాచ్లో కొంచెం. ఓకే, వుడ్ ప్యాకర్ ఉంది, కానీ నేను తీసుకోలే, అంత నడవది వుడ్ ప్యాకర్. గన్ చేంజ్ చేస్తూనే ఉండాలి గాయస్, అప్పుడు మన రన్నింగ్ స్పీడ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఏ గన్తోనన్నా ఆ గన్తో కొట్టచ్చు. వీడి నుంచి ఒక ఎనిమిది వస్తాడు నాకు తెలుసు. ఓపి అందరం కలిసి అని కొట్టేసినాం. ఓకే, ఇది ఉంది వద్దులే, మనకి ఈ గన్లే బాగున్నాయి. నెక్స్ట్ టైం నుంచి డబల్ P90 తీసుకుంటా నేను.
నెక్స్ట్ మ్యాచ్ నుంచి. ఓకే గైస్, ఇప్పుడు మనమైతే బ్లూ వాల్ గ్రానైట్ అని తీసుకున్నాం. ఓకే, కొన్ని పైసలు ఉంచి పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఓడిపోయినాం అనుకో, మనకు మళ్ళీ కష్టం అవుతుంది. గన్ చేంజ్ ఆడబెట్టుకుందాం, జల్దీ గన్ చేంజ్ అవుతుంది. ఓకే చూడండి, గన్ చేంజ్ చేస్తే ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే మన హెడ్కి వాడదు, ఎందుకంటే మన తల కింద ఉంటుంది గన్ చేంజ్ చేసేటప్పుడు. నేను ఒక ట్రిక్ చేసిన హ్యాకర్ది, ఒక హ్యాకింగ్ కొంచెం ఇట్లా చేస్తారు, ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు, అందుకోసం నేను చేసిన. స్పీడ్ యూజ్ చేసినా కానీ ఏం పనికి రాలేదు, ఎందుకంటే వాడు ఈడ స్పీడ్ యూజ్ చేయాలి నేను. ఓకే, ఈడ కూర్చొని మెడికిట్ వేసుకుందాం. ఎనిమిది అయితే పక్కనే ఉండు, కానీ కూడా నేను కూర్చొని మెడికిట్ చేస్తున్నా. ఈడ కనిపించిండు నాకు ఎనిమిది, ఈ నుంచే కొట్టిండు. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోయినట్టుండు, ఎందుకంటే నేను స్పీడ్లో వచ్చేసిన ఈడ. ఓకే, ఎనిమిది అయితే కనిపించలేడు, ఎవడో ఎక్కడుండు కానీ మనలాగానే. ఓకే, ఈడుండు, నీకు క్యాంపింగ్ ప్లేస్ దొరకలేదు చక్కగా. ఓకే, ఆడైతే వెళ్ళిపోయాడు, అది నాకు ఇల్లు, ఎవరు చోరీ చేయొద్దు. అయిపోయింది. నాకు ఇదే భయం ఉంటుంది గాయస్, నేను డ్యామేజ్ ఇస్తా, ముందు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు మంచిగా. ఇప్పటిదాకా ఒక పేరు వచ్చిండే, ఆ పేరు చూస్తే యాంటిక్ ఉండే. ఓకే, ఏడబ్ల్యూఎం పట్టుకుందాం ఈసారి, ఎందుకంటే ఏడబ్ల్యూఎం కొంచెం రీలోడ్ గిన నేను మంచిగా చేస్తున్నాను. నేను చేసే ట్రైనింగ్లో ట్రై చేసిన. P90 ప్లస్ ఏడబ్ల్యూఎం ఖతర్నాక్ కాంబినేషన్. ఓకే, నాకు రీలోడ్ జల్దీ పోతలేదు, నేను అదే ట్రై చేస్తున్నా. కొంతమందికి రీలోడ్ జల్దీ పోతుంది, తెలియదు అది ఎట్లా పోతుందేమో. ఓకే, నాకు తెలిసి ఎక్కువ మంది అయితే స్టేట్ టు స్టేట్ వస్తారు, నేను కూడా అట్లనే ట్రై చేస్తా. మనమైతే డ్రాప్ చార్జ్ చేసుకుందాం ఇక్కడ, ఇది ఎట్లయినా లాస్ట్ మ్యాచ్, ఇది గెలవాల్సిందే మనం. ఓకే, నావైతే కొన్ని కిల్స్ అయినాయి ఈ మ్యాచ్లో, ఈ మ్యాచ్లో కొట్టడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి వెళ్తాను. ఓకే, ఆడొకడు నాకుండు. ఓకే, ఈడొకడిని అవుట్ చేసేసిన నేను. మా ఫ్రెండ్కి వెళ్ళిపోయి రివైవ్ ఇచ్చుకుందాం మళ్ళీ, ఆడు అవుట్ కాగల్లా. ఓకే, మనమైతే మన ఫ్రెండ్కి రివైవ్ ఇచ్చేస్తున్నాం, అయిపోయింది. ఇంకా ఇద్దరు ఉండరు, మేమిద్దరం 2v2 గైస్ ఇప్పుడు. ఓకే, నాకు తెలిసి పైన ఉన్నా. ఓకే, ఇప్పుడు అయితే 2v2 ఉంది, మన వెనకాల దోస్తుండు. నేనైతే ఏడబ్ల్యూఎంతో ఆడ ఫైర్ చేస్తున్నాను, ఎందుకంటే ఆడ ఎనిమిదిలు కనిపించిండే నాకు. ఓకే, మళ్ళీ ఫైర్ చేస్తున్నా, ఆడ ఎవరు కనిపిస్తలే, ఎందుకు మళ్ళీ ఆడైతే ఒక ఎనిమిది కనిపించిండు. నేను రప్ప ఈ ఉరుకుని వచ్చేసిన. ఇప్పుడు భారం మొత్తం నా మీద ఉంది, ఆడిద్దరు ప్రో ఉండరు కొంచెం, నాకు చక్కగా ఆడనీకి వస్తలేదు. నా సెట్టింగ్స్కి నేను నా సెట్టింగ్స్కి చేంజ్ చేసేటప్పుడు టైంకి వచ్చిండు. నేను జోన్ ఉంటా అనుకుని సెట్టింగ్ చేంజ్ చేయడానికి పోయినా, కానీ జోన్ అయిపోయినట్టుంది. ఓకే, ఈ మ్యాచ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను నేను, నాకు మస్తు అయిపోయింది ఇలా దమ్దం. నెక్స్ట్ టైం ఈ మ్యాచ్లో చూసుకుంటాను నేను. కానీ దీన్ని డబుల్ చార్జ్ చేసాం, నా పైసలు మొత్తం అయిపోయినాయి. ఆ లాంగ్ రేంజ్లో వస్తే నా పని అయినట్టే, గీగంతా కొట్టాలి ఇక లాంగ్ రేంజ్లో వస్తే. షార్ట్ వస్తే ఆయన పని అయినట్టే ఇక, గీ నుంచి గీడ కొట్టడానికి కూడా వస్తలేదు దీనికి. ఓకే, మనమైతే ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఓకే, ఎందుకంటే డ్రాప్ చార్జ్ చేయడానికి ఎక్కువ మంది ఎనిమిదిలు వస్తారు ఈయన్ని. ఓకే, ఆడ ఇద్దరు ఉండరు, నేనైతే మెల్లగా ఈడ డ్రాప్ చార్జ్ చేసి. ఓకే, నాకు స్కారల్ దొరికింది అండ్ డ్రోన్ కూడా దొరికింది. ఇప్పుడే ఇక మనం డ్రోన్ అయిన స్కారల్ బిలెట్స్ కూడా దొరికినాయి. నాకు తెలిసి ఎవడో ఒకటి రావాలి ఈడ, ఎందుకో ఎవ్వడు వస్తలే ఈడ. ఓకే, వచ్చిండు, మన చేతిలో అయిపోయింది వీడు. ఓకే, మనమైతే ఫుల్ కిల్ చేసేద్దాం. ఓకే, మనం ఈ నుంచి వెళ్ళిపోదాం. మనం దోశ వచ్చి మనకు బదిలా తీర్చుకుంటూ 2 బుల్లెట్లు కొట్టిన, నాకు జర టైం ఇవ్వలేడు, జర కొంచెం టైం ఉంటే ఆయన పని అవుతుండే కానీ. ఓకే, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి 3-3 నాకు ఇక్కడ 3-3 వస్తే నాకు పిచ్చిలేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు చాలా మనం ఆలోచించి గన్లు తీసుకోవాలి, ఒక మిస్టేక్ అయినా మన పని అయినట్టే. M10 ఇది తీసుకుందాం, ఎందుకంటే M10 చాలా షార్ట్ రేంజ్, 2 షార్ట్ అవుతాయి. ఆ లాంగ్ రేంజ్ నాకు కష్టం అవుతాయి, మనం కవర్ చేయడానికి రాదు. ఓకే, ఈ రౌండ్ డిసైడ్ చేస్తారు, ఓడిపోతామా గెలుస్తామా, అదే అందరు ఒకటే దగ్గర ఉన్నాం.
ఓకే, ఈ నుంచి నేనైతే ఎప్పుడు ఈడెక్కుతా. ఓకే, ఆడ నుంచి కూడా ఎనిమిది ఎక్కుతారు ఆడని. ఓకే, ఆడొకడు ఉన్నట్టు అనిపించింది. ఓకే, నేనైతే కిందికి వెళ్ళిపోతా, ఎందుకంటే కింద ఫైట్ అవుతుంది. నేను నా ఫ్రెండ్స్కి కవర్ ఇస్తా. ఓకే, ఈడెనిమి నేను ఫ్రెండ్ అనుకున్నా. ఓకే, ఆడైతే ఒకడు మన ఫ్రెండ్ ఆడ రివైవ్ ఇచ్చేసాడులే. మనం రివైవ్ ఇద్దాం అనుకుంటే, కానీ నాకు తెలిసి ఆడ పైన ఒకడు ఆయన దగ్గర పోదాం అనిపిస్తుంది నాకు. ఆడు మన చేతిలో బక్రా కావాలి ఈరోజు. పైన ఉండు, మళ్ళీ మళ్ళీ మనం చూస్తే పరిశాన్ అవుతుంది. P90 వాళ్ళ తలలో గుసైన్ చేసేస్తా. హాయ్, హౌ ఆర్ యూ? చూసుకోలేనట్టు నువ్వు ముందరనే చూస్తుండు మొత్తం ఫోకస్. ఓకే, లాస్ట్ ఇద్దరు ఉండ్రు, ఒకడు ఆడుండు, ఒకడు పైన ఉండు. నాకైతే ఇద్దరు దొరికిర్రు. ఇద్దరు పని తీయాలి, నేను ఒక్కడిని అని అనుకుంటే ఎప్పుడు నేను పని తీయలేను. ఓకే, ఈడైతే మనం బ్లూ వాల్ ఇద్దాం. ఈయనలాగా కావద్దు మనకి. పాపం ఎట్లా అవుట్ అవుతుందంటే ఏమో నా చేతిలో. బుయ్యా అయిపోయింది, మన ఫ్రెండ్స్ అయితే కొట్టేసారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సో బాయ్ గైస్.